Right. Welcome to part 3 discussion of October 17 to 21 and moving to question number 15th one. Right. In 15th question, this is a little bit important one. The question is all about white label ATMs. At present in India, there are 4 white label ATM operators. White label ATM ante enti? This is the point that we need to answer. First, ATMs, that is automated teller machines, which are owned by non-banking financial companies, are called white label ATMs. At present, అంటే బ్యాంక్స్ కాకుండా నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ కనుక ఏటీఎమ్స్ని మెయింటైన్ చేస్తున్నట్లయితే అండ్ దట్ అలాంటి ఏటీఎమ్స్ని వైట్ లేబుల్ ఏటీఎమ్స్ అంటాం. ప్రజెంట్ ఇండియాలో వైట్ లేబుల్ ఏటీఎమ్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి కంపెనీస్ TCPSL, Tata Communications Payment Solutions Limited, with a name called IndiCash, and Bharat One, that is BT1 India Private Limited, with a name called One India. ATM name adi, idi company name, idi ATM name. Next, Hitachi Payments Private Limited, and వాళ్ళ ATM name Money Spot. Okay, and next Vakranji Payment Private Limited, and వాళ్ళ ATM name పేరు Vakranji Kendras. ఓకే, ఇవి ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి వైట్ లేబుల్ ఏటీఎమ్స్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైట్ లేబుల్ ఏటీఎమ్స్లో FDI లిమిట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఆటోమేటిక్ రూట్లో, అంటే ఫారెన్ కంపెనీస్ మన ఇండియాకి వచ్చి ఆటోమేటిక్ రూట్లో దే కెన్ ఇన్వెస్ట్ అప్ టు 100% ఆఫ్ FDI, అంటే కంప్లీట్గా దేర్ ఓన్ వైట్ లేబుల్ ఏటీఎంని సెటప్ చేయొచ్చు అండర్ ఆటోమేటిక్ రూట్. రైట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్? 100%. నౌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక న్యూ నాన్ బ్యాంకర్కి వైట్ లేబుల్ ఏటీఎం లైసెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ద కంపెనీ, ఇట్ ఈస్ అ ముంబై బేస్డ్ కంపెనీ, అండ్ ద కంపెనీ నేమ్ EPS కంపెనీ. EPS స్టాండ్స్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ. అండ్ 2014లో లాస్ట్ టైం వైట్ లేబుల్ ఏటీఎంని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది. అండ్ ఆఫ్టర్ 10 years ఆల్మోస్ట్, దిస్ ఇస్ ద ఫిఫ్త్ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ ఇన్ ఇండియా, దట్ ఈస్ EPS కంపెనీ. ఏ సిటీలో దీని హెడ్ క్వార్టర్ ఉందంటే ముంబై. అండ్ వైట్ లేబుల్ ఏటీఎమ్స్కి RBI ఈ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఇస్తుంది. ఏ యాక్ట్ అంటే PSS యాక్ట్. వాట్ ఈస్ PSS? పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007. అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ కంపెనీ టు రిసీవ్ దిస్ వైట్ లేబుల్ ఏటీఎం లైసెన్స్. అండ్ దిస్ పర్టికులర్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్స్ని రూరల్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. నో ద డెఫినేషన్ ఆఫ్ వైట్ లేబుల్ ఏటీఎం, లుక్ అట్ హియర్, నోట్ లాగా ప్రొవైడ్ చేశాను. White label ATMs are those ATMs owned and managed only by non-bank entities, for instance, that is NBFCs, and customers of any bank can use them. Anybody can use these white label ATMs, and actually these white label ATMs are owned and managed by non-banking entities. And EPS company target objective ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో, దట్ ఈస్ 24లో లైసెన్స్ వచ్చింది. నెక్స్ట్ 3 yearsలో అంటే 2027 కల్లా 9,000 వైట్ లేబుల్ ఏటీఎమ్స్ని ఇండియా వైడ్ డిప్లాయ్ చేయడం. అండ్ ఇప్పుడు మనం టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఏటీఎం నేమ్ ఏంటి అంటే IndiCash అంటాం. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ EPS కంపెనీ యొక్క వైట్ లేబుల్ ఏటీఎం ఈ నేమ్తో డిస్ప్లే అవుతుంది మనకి, ఈ బ్రాండ్ నేమ్తో, దట్ ఈస్ EPS బ్యాంక్స్. రిమెంబర్ ద బ్రాండ్ నేమ్ ఆల్సో, EPS బ్యాంక్స్. రైట్. అండ్ ఇవన్నీ లైక్ యూ కెన్ సీ, ఫర్ ద ఇనిషియల్ ఫేజ్ ద కంపెనీ ప్లాన్స్ టు డిప్లాయ్ దిస్ మెనీ ATMs బై నెక్స్ట్ మార్చ్ ఇట్ సెల్ఫ్. అండ్ అదర్ బ్యాంక్స్కి ఆల్రెడీ దిస్ మెనీ ATMsని మేనేజ్ చేస్తుంది దిస్ EPS. అండ్ ఫర్దర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే వైట్ లేబుల్ ఏటీఎమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ నాన్ బ్యాంకింగ్ ఎంటిటీ యొక్క నెట్వర్త్. వాట్ ఈస్ నెట్వర్త్? ఒక కంపెనీ యొక్క నెట్వర్త్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, నెట్వర్త్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీకి ఉన్న అసెట్స్, లైబిలిటీస్ డిఫరెన్సే నెట్వర్త్ అవుతుంది. ద ఇంట్రెస్టెడ్ నాన్ బ్యాంక్ ఎంటిటీ మస్ట్ హ్యావ్ ఎ మినిమం నెట్వర్త్ ఆఫ్ దిస్ మచ్. ఒక వైట్ లేబుల్ ఏటీఎంని సెటప్ చేయాలంటే ఎంత నెట్వర్త్ ఉండాలంటే 100 కోట్లు, యాజ్ పర్ ద లాస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్. అది కూడా రీసెంట్ బ్యాలెన్స్ షీట్లో ఈ నెట్వర్త్ ఎంత ఉండాలి. ద మినిమం నెట్వర్త్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఆల్ ద టైమ్స్. ఓకే, రైట్. ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు మాత్రం మెయింటైన్ చేసి తర్వాత మెయింటైన్ చేయకుండా ఉండడానికి లేదు.
ఆబ్వియస్గా ఆల్ ద టైమ్ ఎవ్రీ క్వార్టర్ బ్యాలెన్స్ షీట్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా దే షుడ్ మెయింటైన్ నెట్ వర్త్ ఆఫ్ 100 crore rupees. నెక్స్ట్, అండ్ వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్? ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ. అసెట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఈక్వల్స్ టు లైబిలిటీ ప్లస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ. దిస్ ఇస్ అ సింపుల్ ఈక్వేషన్. అండ్ ఈ బ్యాలెన్స్ షీట్ ద్వారానే కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ మనం తెలుసుకోవచ్చు. కంపెనీస్ అసెట్స్, లైబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ద బ్యాలెన్స్ షీట్ అడ్హర్స్ టు an equation that equates assets with the sum of liabilities and shareholders equity. This one. Okay, right. And once Reserve Bank of India white label ATMని ఏ కంపెనీకైనా ప్రొవైడ్ చేస్తే ఆ లైసెన్స్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 1 year లోపే, అంటే లైసెన్స్ ఏ డేట్ని అయితే ఆర్బీఐ ప్రొవైడ్ చేసిందో ఆ డేట్ నుంచి నెక్స్ట్ విత్ ఇన్ 1 year లోపే వైట్ లేబుల్ ఏటీఎం సర్వీసెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు 4 కంపెనీస్ ఉన్నాయి. అండ్ దట్ 4 కంపెనీస్ టాటా వాళ్ళది, హిటాచీ పేమెంట్స్ వాళ్ళది, అండ్ నెక్స్ట్ ఇండియా వన్ పేమెంట్స్ లిమిటెడ్, దట్ ఈస్ భారత్ వన్ పేమెంట్స్ లిమిటెడ్, అండ్ ఫైనలీ వక్రంజీ లిమిటెడ్. ఇలా 4 వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి 5th వన్, దట్ ఈస్ ఈపీఎస్, ఎలక్ట్రానిక్ పేమెంట్ సర్వీసెస్, అండ్ ముంబై బేస్డ్ కంపెనీ విత్ అ నేమ్ కాల్డ్ ఈపీఎస్ బ్యాంక్స్, రైట్. అండ్ మన ఇండియాలో ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం బై టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ విత్ అ నేమ్ కాల్డ్ ఇండి క్యాష్, అండ్ దట్ ఈస్ అన్ లొకేషన్ కాల్డ్ చాంద్రపాద, థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర, దట్ ఈస్ ఇన్ 2013, రైట్. అండ్ ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇది ఫారెన్ బేస్డ్ కంపెనీ. ఓకే, ఇట్ హ్యాస్ బ్యాక్డ్ బై ఇన్వెస్టర్స్ లైక్ యూకే బేస్డ్ అపీస్ పార్ట్నర్స్ అండ్ డచ్ ఎంటర్ప్రైనల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎఫ్ఎబ్. అంటే ఇందాకే చెప్పాను, వైట్ లేబుల్ ఏటీఎమ్స్లో ఎఫ్డీ లిమిట్ 100% ఆటోమేటిక్ రూట్. అండ్ దిస్ ఈపీఎస్ అనేది ఒక ఫారెన్ కంపెనీ యొక్క సబ్సిడరీ. అండ్ ప్రెసెంట్ సిఎండీగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనీ మల్లన్ ఉన్నారు, హెడ్ క్వార్టర్ ముంబై, అండ్ ఎస్టాబ్లిష్మెంట్ 2011. Now coming to the question, name the organization that has recently received the white label automated teller machine license from the Reserve Bank of India. That is EPS, Electronic Payment Services Limited. Option 4 is the correct answer, right. That's the in fact, 15th question. Now let me explain one more time. Recently, Reserve Bank of India given license for one of the non-banking entity to act as a white label ATM operator. And with that, at present in India, how many white label ATM operators ante 5 unnaru. And those companies TCPSL okati with a name called IndiCash, and Vakranji Private Limited with a name called Vakranji Kendra. Next, Hitachi Payment Solutions Limited with a name called MoneySmart. And finally, Bharat One Payments Private Limited, BT1 Payments Private Limited with a name called One India. And the recent one, that is EPS with a name called EPS Banks. Even spelling kuda BAMCS, EPS Banks. So white label ATMs ni Reserve Bank of India ఏ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఇస్తుంది అంటే PSS Act. What is PSS Act? That is year 2007 Payment and Settlement Systems Act. అండ్ దిస్ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, వైట్ లేబుల్ ఏటీఎంస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్కి నెట్వర్త్ 100 crore ఉండాలి. అండ్ దిస్ లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 year. 1 year లోపే బిజినెస్ స్టార్ట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ నో నీడ్ టు బోదర్ అబౌట్ దట్ లైసెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, దట్స్ వన్ మోర్ థింగ్. దిస్ ఈపీఎస్ బ్యాంక్స్ని, దట్ ఈస్ ఈపీఎస్ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీస్ ఏవి అంటే దిస్ అపీస్ పార్ట్నర్స్, దిస్ ఇస్ ఫ్రమ్ యూకే, అండ్ ఎఫ్ఎంబ బ్యాంక్, ఇట్ ఇస్ అ డెవలప్మెంట్ బ్యాంక్ ఫ్రమ్ డచ్ అంటే నెదర్లాండ్. అండ్ దిస్ ఈపీఎస్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్. దట్స్ ఆ 15th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16th వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. గూగుల్ పే ద్వారా ఆదిత్య బిర్లా ఫైనాన్స్తో, ముతూట్ ఫైనాన్స్తో, గూగుల్ పే సింపుల్గా చెప్పాలంటే గూగుల్ పార్ట్నర్డ్ విత్ దీస్ కంపెనీస్. ఈ రెండు ఎన్బిఎఫ్సిసే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీసే. ఒకటి ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఇంకోటి ముతూట్ ఫైనాన్స్. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ద్వారా పర్సనల్ లోన్స్ని, విరాజ్ ముతూట్ ఫైనాన్స్ ద్వారా గోల్డ్ లోన్స్ని త్రూ గూగుల్ పే యాప్ ప్రొవైడ్ చేయడానికి ఈ పార్ట్నర్షిప్ బిట్వీన్ దీస్ 3 కంపెనీస్. అట్ ప్రెసెంట్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, మన ఇండియాలో ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్. ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? ఇలా లెండర్స్ని అప్రోచ్ అయ్యి, అంటే బ్యాంక్స్ని, ఎన్బిఎఫ్సిస్ని అప్రోచ్ అయ్యి గోల్డ్ సెక్యూరిటీగా పెట్టి, కొల్లేటరల్గా పెట్టి లోన్ తీసుకుంటున్న మార్కెట్ వాల్యూ FY 25లో 10 trillion ఉంది. బై మార్చ్ 2027 ఇట్ సెల్ఫ్, అంటే 25 March, 26 March, 27 March, అంటే నెక్స్ట్ 3 years లోపే
ఆల్మోస్ట్ 3 కూడా లేదు, బికాజ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. 2.5 years మేబీ ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్ టైమ్. ఈ గోల్డ్ లోన్ మార్కెట్ అది కూడా ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ దిస్ మచ్ నెంబర్ని రీచ్ అవ్వచ్చు చెప్పి ఎక్స్పెక్టేషన్, దట్ ఈస్ 50% గ్రో అవ్వచ్చు ఇన్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 3 years. వాట్ ఈస్ ఆర్గనైజ్డ్ గోల్డ్ లోను, అనార్గనైజ్డ్ గోల్డ్ లోన్ అంటే? అనార్గనైజ్డ్ గోల్డ్ లోన్ అంటే మనం టౌన్స్లో చూస్తూ ఉంటాం, జ్యువెలరీ షాప్స్ పైన ఇలా నేమ్ ప్లేట్తో రాసి పెట్టుంటారు, కుదువ వ్యాపారము, నగలు తాకట్టు పెట్టి నగలు తాకట్టుగా తీసుకొని డబ్బు ఇవ్వబడని చెప్పి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. అండ్ అదంతా కూడా కమ్స్ అండర్ అన్ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్. వెరస్ ఆర్గనైజ్డ్ అంటే త్రూ దిస్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ అప్రోచ్ అయ్యి లోన్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్. సో ఇంత స్కోప్ ఉంది కాబట్టి దిస్ గూగుల్ పే, దట్ ఈస్ గూగుల్ పార్ట్నర్డ్ విత్ ది 2 NBFCs. ఒక ఎన్బిఎఫ్సి ద్వారా బారోవర్స్కి, మనలాంటి కన్జ్యూమర్స్కి, రీటైలర్స్కి పర్సనల్ లోన్స్ని అండ్ ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా గోల్డ్ లోన్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో. బట్ ఎగ్జామ్లో పర్సనల్ లోన్ సంబంధించి అడిగాడా, గోల్డ్ లోన్ సంబంధించి అడిగాడా ఇంపార్టెంట్. లుక్ అట్ దిస్ వన్. విచ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ హూమ్? గూగుల్. ఎందుకోసము? టు ఆఫర్ పర్సనల్ లోన్స్ ఆన్ గూగుల్ పే అప్లికేషన్. గూగుల్ పే అప్లికేషన్ ద్వారా ఏ లోన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? పర్సనల్ లోన్స్. పర్సనల్ లోన్స్ ఏ ఎన్బిఎఫ్సి? ఆదిత్య బిర్లా ఫైనాన్స్. ఓకే, ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఇక్కడ పర్సనల్ లోన్ కాకుండా గోల్డ్ లోన్స్ కనుక ఉంటే అండ్ ఆప్షన్ ఆబ్వియస్లీ ముత్తూట్ ఫైనాన్స్. రెండింటిని కాంబినేషన్ కన్నా ప్రొవైడ్ చేసి ఉంటే అప్పుడు 2 కంపెనీస్ వస్తాయి, ఆదిత్య బిర్లా యాజ్ వెల్ as ముత్తూట్ ఫైనాన్స్. దట్స్ ఆల్. 16th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 17th one. 17th క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే NBBL, that is NPCA Bharat Bill Payment Limited, introduced national NPS, simply National Pension System, on Bharat Connect platform. What is this Bharat Connect platform? BCP. ఒకప్పుడు దీన్ని ప్రీవియస్గా దీన్ని ఈ నేమ్తో పిలిచాం, దట్ ఈస్ BBPS అని, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని. ప్రజెంట్ మనము ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, లేదు యూపీఐ ప్లాట్ఫామ్స్, అదర్ యూపీఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, మొబైల్కి రీఛార్జ్ కానీ, బస్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ బుక్ చేసుకోగలుగుతున్నాము. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, లైక్ మన ఇంటికి పవర్ బిల్ ఎవ్రీ మంత్కి వస్తుంది అనుకుంటే దట్ డిస్కమ్ ఎంప్లాయీస్, APSPDCL, EPDCL డిస్కమ్ డిస్ట్రిబ్యూట్ చేసే, ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీసే డిస్కమ్ కంపెనీస్. ఆ డిస్కమ్ కంపెనీస్ ఎంప్లాయీస్ మన విలేజ్ దగ్గరకు వచ్చి అండ్ ఆఫ్లైన్లో ఎలక్ట్రిసిటీ బిల్ చూసి మనం పే చేసినట్టుగా రిసిప్ట్ ఇచ్చి ఇలా జరిగేది ఒకప్పుడంతా. బట్ టుడే మన ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్ని ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, క్రెడిట్ యాప్ ద్వారా లైక్ దట్ ఆన్లైన్లోనే పే చేస్తున్నాం. రీజన్ ఏంటి అంటే యూపీఐ టెక్నాలజీకి, యూపీఐ ప్లాట్ఫామ్స్కి భారత్ బిల్ పే సిస్టమ్ని, అంటే ఇప్పుడు దీని న్యూ నేమే భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల సింపుల్గా మనం డిజిటల్గా పేమెంట్స్ చేస్తున్నాం. అంటే యూటిలిటీస్ని మనం ప్రజెంట్ ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ని యూపీఐతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా యూటిలిటీ బిల్స్ అన్నిటిని కూడా డిజిటల్గా పే చేస్తున్నాం. అండ్ నా దాంట్లో భాగంగానే నేషనల్ పెన్షన్ సిస్టమ్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో, ఎన్పిఎస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ని త్రూ దిస్ యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా పేమెంట్ ప్రాసెస్ చేసేలా NBBL, దట్ ఈస్ NPCA భారత్ బిల్ పేమెంట్ లిమిటెడ్ రీసెంట్గా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయింది. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఎన్పిఎస్కి ఎన్రోల్ కానీ అయ్యి ఉంటే నేను కట్టాల్సిన అమౌంట్ ఎవ్రీ మంతో లేకపోతే ఇయర్కి సమ్ XYZ అమౌంట్ అని ఎన్పిఎస్లో నార్మల్గా 1000 రూపీస్ పే చేయాలి ఎవ్రీ ఇయర్. ఆ 1000 రూపీస్ కంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో, దట్ ఈస్ భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో కనుక ఈ ఆపర్చునిటీ ఉంటే, ఈ ఆప్షన్ ఉంటే డిజిటల్గా పే చేయొచ్చు కదా. అలాంటి ఫ్యూచర్ని ప్రొవైడ్ చేయడానికి NBBL రీసెంట్గా PFRDAIతో టైఅప్ అయింది. దట్స్ అ క్వశ్చన్. ఓకే, రైట్. అండ్ ఇంకా ఇక్కడ యాక్చువల్గా మనం లిటిల్ బిట్ ఇన్ డెప్త్ టెర్మినాలజీ మాట్లాడితే BBPCU, BBPOU, ఇది క్వశ్చన్కి అవుట్ ఆఫ్ థింగ్, క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు, బట్ ఈ టాపిక్ రిలేటెడ్గానే సమ్ స్టాటిక్ బ్యాంకింగ్. BBP అంటే భారత్ బిల్ పే, CU అంటే సెంట్రల్ యూనిట్, OU అంటే ఆపరేటింగ్ యూనిట్. మన ఇండియాలో భారత్ బిల్ పే సెంట్రల్ యూనిట్గా ఆథరైజేషను ఒక్క NPCAకి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అంటే భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ ఓన్లీ అని చెప్పినప్పుడు మనకు గుర్తు రావాల్సినటువంటి నేమ్ ఏంటంటే NPCA. What is BBPOU? భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్. ఎగ్జాంపుల్స్ లెట్ మీ క్లియర్. ఫోన్పే, జీపే, గూగుల్ పే, క్రెడ్,
ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్. సో ఈ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ ఎలా వర్క్ అవ్వాలి అనే రూల్స్ని రెగ్యులేషన్స్ని డిఫైన్ చేసేది ఎవరు అంటే భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్. ఓకే రైట్. అండ్ మనలాంటి వాళ్ళు కనుక ఇలాంటి భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ని అంటే ఈ ఫోన్పే, గూగుల్ పే వీటికి కాంపిటీషన్గా మనం కూడా ఒక యూపీఐ ప్లాట్ఫామ్ని సెటప్ చేయాలి అనుకుంటే మినిమం ఉండాల్సినటువంటి నెట్వర్త్ ఎంత అంటే 25 కోట్లు. 25 యాక్చువల్గా 100 crores ఉండేది. దీన్ని లాస్ట్ కాక 2 years బ్యాకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2022లోనే, 22 ఎండింగ్ 23 స్టార్టింగ్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 100 కోట్ల రిక్వైర్మెంట్ నుంచి 25 crores రెడ్యూస్ చేసింది. అంటే ఈవెన్ స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా, అంటే 100 కోట్లతో కంపేర్ చేస్తే 25 crores లెస్ అమౌంటే కదా, స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే యూపీఐ ప్లాట్ఫామ్స్ని, వీటిలో కాంపిటీషన్ పెరిగి సర్వీసెస్ని చీప్గా కస్టమర్స్కి, రీటైల్ పీపుల్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్కి మినిమం రిక్వైర్డ్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయడం, మినిమం రిక్వైర్డ్ క్యాపిటల్ని 100 కోట్ల నుంచి 25 crores రెడ్యూస్ చేసింది. ఓకే, ఇది లిటిల్ బిట్ స్టాటిక్ బ్యాంకింగ్. ద పాయింట్ దట్ యూ షుడ్ రిమెంబర్, ఇప్పుడు ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ ఏం చేస్తాయంటే యాక్చువల్గా బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ అని, కస్టమర్ ఆపరేటింగ్ యూనిట్ అని 2 sides ఉంటాయి. బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఆల్ మర్చెంట్స్ని ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడం, లైక్ ఏపీఎస్పీడీసీఎల్ కానీ, లేకపోతే హెచ్పీ గ్యాస్ అని, ఇండియన్ గ్యాస్, వీళ్ళందరూ మర్చెంట్స్. వెరస్ కస్టమర్ ఆపరేటింగ్ యూనిట్స్ అంటే మనం, లైక్ ఇండివిజువల్ పర్సన్ ఎక్స్, పర్సన్ వై, ఇలా ఇండివిజువల్ పర్సన్స్. మనం పే ఇప్పుడు మనం ఫోన్పే యూజ్ చేస్తున్నాం, ఫోన్పే ఆర్ గూగుల్ పే యూజ్ చేస్తున్నాం. ఈ ఫోన్పే, గూగుల్ పే కెన్ యాక్ట్ యాజ్ ఏ కస్టమర్ ఆపరేటింగ్ యూనిట్, కెన్ యాక్ట్ యాజ్ ఏ బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోన్పే, గూగుల్ పేని ఏం చెప్తాం, భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ అంటాం. అంటే ఈ కస్టమర్స్కి అండ్ బిల్లర్స్కి మధ్య ఈ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ ఒక థర్డ్ పార్టీగా ఉంటూ మనం కట్టే బిల్స్ని వీళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఆల్ దోస్ థింగ్స్ అన్నీ కూడా దిస్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. మనం ఇలా పే చేస్తున్నందుకు మన దగ్గర నుంచి సర్టన్ కమిషను, అండ్ వీళ్ళకి ఇలా పేమెంట్ డిజిటల్గా ప్రొవైడ్ చేస్తున్నందుకు వీళ్ళ దగ్గర నుంచి సర్టన్ కమిషన్ ఛార్జ్ చేసి ఈ కంపెనీ ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకే, సో ఎనీవే ఒక భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ సెటప్ చేయాలంటే ఉండాల్సిన క్యాపిటల్ 25 crore rupees. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కరెంట్ అఫైర్ థింగ్ ఏంటంటే, భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో ఎన్పిసిఏ కంట్రిబ్యూషన్స్ కూడా మనం చేయొచ్చు ఇక నుండి. దీనికోసమే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఎన్బిబిఎల్తో అగ్రిమెంట్ చేసుకుంది. దట్ ఈస్ ఎన్పిసిఏ భారత్ బిల్ పేమెంట్ లిమిట్. అది కరెంట్ అఫైర్ థింగ్. ఓకే రైట్. అండ్ ఇండియాలో భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్గా ఎవరు వర్క్ చేస్తారంటే ఎన్పిసిఏ. అండ్ దిస్ ఎన్పిసిఏ, దట్ ఈస్ భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్కి గైడ్ లైన్స్ని, స్టాండర్డ్స్ని డిఫైన్ చేయడం. ఓకే, దట్స్ ఆ క్వశ్చన్ నెంబర్ 17 అండ్ ఆల్రెడీ ఐ సెడ్ మినిమం రిక్వైర్డ్ క్యాపిటల్ ఒకప్పుడు 100 కోట్లు ఉండేది, ఇప్పుడు దాన్ని 25 crores రెడ్యూస్ చేశారు. రైట్. నో కమింగ్ టు ద క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ద ఎన్పిసిఏ భారత్ బిల్ పే లిమిటెడ్. సో ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఎన్బిబిఎల్తో పార్ట్నర్షిప్ అయింది, ఎందుకోసము, టు ఇంటిగ్రేట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ యాజ్ ఎ బిల్లర్ కేటగిరీ. అంటే బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ సైడ్ పిఎఫ్ఆర్డిఏ రాబోతుంది ఇప్పుడు. సో దట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్, సో దట్ ఎవరైతే ఎన్పిఎస్ కంట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళు సింపుల్గా ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా, భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్స్ని కంట్రిబ్యూట్ చేయొచ్చు డిజిటల్గా. ఓకే రైట్. దట్స్ ద 17th క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ద ఎన్పిసిఏ భారత్ బిల్ పే లిమిటెడ్ టు ఇంటిగ్రేట్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ యాజ్ అ బిల్లర్ కేటగిరీ ఆన్ ద భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. దీనివల్ల బెనిఫిట్ ఒక వర్డ్లో చెప్పాలంటే ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేసే పర్సనాలిటీస్ ఇక నుండి ఇలాంటి యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ని చేయొచ్చు. అది ఫైనల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 18. అండ్ దిస్ ఈజ్ సింప్లీ అపాయింట్మెంట్. who was recently appointed as the CEO, Chief Executive Officer of Sony Pictures Entertainment. Okay, Sony channels ఉంటాయి కదా, సోనీ లైవ్ అని, సోనీ ఛానల్స్ డిఫరెంట్, ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఎలాగైతే స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3 ఇలా ఉన్నాయి కదా, సేమ్ మేనర్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కి ఇది జపాన్ బేస్డ్ కంపెనీ. ఓకే, లుక్ అట్ దిస్ వన్, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్, ఏ సబ్సిడరీ ఆఫ్ టోక్యో, దట్ ఈస్ జపాన్ బేస్డ్ సోనీ గ్రూప్ కార్పొరేషన్. అంటే సోనీ టీవీ ఛానల్స్
మన ఇండియన్ టీవీ ఛానల్స్ కాదు, జపనీస్ కంపెనీ యొక్క సబ్సిడరీయే ఈ పర్టికులర్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్. దాని పేరెంట్ కంపెనీ సోనీ గ్రూప్ కార్పొరేషన్. ఏ కంట్రీకి సంబంధించిందంటే జపాన్కి. అండ్ ఈ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కి న్యూ సీఈఓ నెక్స్ట్ ఇయర్ 2nd January నుంచి. అండ్ ద పర్సనాలిటీ ఈజ్, ఇఫ్ యూ లుక్ అట్ ద పర్సనాలిటీ, టోనీ విన్సిక్వెరా. He is the personality. Tony Vinciquerra is going to become new CEO of which TV group ante, that is Sony Pictures Entertainment. It's an appointment, you should remember simply. Right. Next. Okay, Sony Pictures Entertainment subsidiary of Tokyo-based Sony Group Corporation announced that Tony Vinciquerra, present CEO, will step down from his role. Okay, sorry. Oh, fine. So this guy, Tony Vinciquerra, present CEO, and in place lo kotta person rabotunnaru. Ayan pere Ravi Ahuja. Okay, Ravi Ahuja. Option 4 is the correct. It's my mistake. Sony Pictures Entertainment ki new CEO Ravi Ahuja by replacing Tony Vinciquerra. Okay, that's the 18th question. And the next question, question number 19th one. Yeah, this is simply the Indian Army has unveiled its first upgraded T-90 Bhishma tanks. ఎందుకు ఈయన పెట్టారంటే భీష్మ పితామహుడు. మహాభారతం గురించి ఐడియా ఉంటే మీకు ఈ క్యారెక్టర్ గురించి ఐడియా ఉంటుంది. భీష్ముడు తను అనుకున్నప్పుడే చనిపోయే కైండ్ ఆఫ్ వరాన్ని పొందినటువంటి పర్సనాలిటీ భీష్ముడు. సో అమరుడు అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. భీష్మ ట్యాంక్, అందుకే ట్యాంక్ ఆ పేరు పెట్టారు. మన ఇండియన్ ఆర్మీ హ్యాస్ అన్వేల్డ్ ఇట్స్ ఫస్ట్ అప్గ్రేడెడ్ T-90. వాట్స్ ద నేమ్ ఆఫ్ ట్యాంక్? భీష్మ ట్యాంక్, which is manufactured under a license agreement with the which country? Russia. Option 4 is the correct answer. First of all, a tank చూద్దాం. This is the vehicle. ఈ వెహికల్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసము రష్యా వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్నాం. అంటే కంప్లీట్ డిజైన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళవే. అండ్ వాళ్ళతో టైఅప్ అయ్యి, రష్యా మనకి చాలా ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి, సో వాళ్ళ అప్రూవల్స్తో వాళ్ళు డిజైన్ చేసినటువంటి టెక్నాలజీ తో మన ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అండ్ ఆ పర్టికులర్ ట్యాంకుకే పెట్టిన నేము భీష్మ. అండ్ దీన్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే తమిళనాడులో, అవడి నియర్ చెన్నై, తమిళనాడు. హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ. ఓకే, రైట్. అండ్ ఈ పర్టికులర్ ట్యాంక్స్ని, భీష్మ ట్యాంక్స్ని ఇండియన్ ఆర్మీ దిస్ మెనీ ట్యాంక్స్ని ఆర్డర్ చేసింది. అండ్ అరౌండ్ దిస్ మెనీ ట్యాంక్స్ ఆల్రెడీ డెలివరీ అయ్యాయి. The first set is now undergoing a significant overhaul. The next round of testing for the upgraded T-90 Bhishma tank will include missile firing, and DRDO plans to complete various trials by next year January. Okay, so simple ga cheppalante ee T-90 Bhishma tanks ni ఇండియన్ ఆర్మీకి సప్లై చేయడం కోసము మన ఇండియాలోనే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ వెహికల్స్ సంబంధించి, ఈ ట్యాంక్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఎవరి అప్రూవల్స్తో, అంటే వాళ్ళు డెవలప్ చేసినటువంటి థింగ్ కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం డెవలప్ చేయాలి. రష్యా. ఏ కంట్రీ అంటే రష్యా. ఓకే, దట్స్ 19th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 20th one. Yeah, it's an important days category. What's the day? World Cotton Day. ఎవ్రీ ఇయర్ ఆన్ October 7th. నార్మల్గా డేస్ని నేను స్కిప్ చేస్తాను, బట్ మీతో నేను డిస్కస్ చేస్తున్నానంటే ఇట్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్. ఓకే, రైట్. వాట్స్ ద డే? వరల్డ్ కాటన్ డే. అండ్ ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఆన్ October 7th. అండ్ దిస్ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేసామంటే కాటన్ సస్టైనబుల్, ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్. సింపుల్గా యూ కుడ్ రిమెంబర్ కాటన్ సర్. ఓకే, లైక్ రోలెక్స్ మూవీలో దట్ గాయ్, ఎనీవే ఐ థింక్ సూర్య అనుకుంటా డైలాగ్ ఉంటుంది కదా, అలా యూ కెన్ రిమెంబర్ సర్ అన్నట్టు. సస్టైనబుల్, ఇంక్లూజివ్, రెసిలియంట్. ఓకే, కాటన్ సస్టైనబుల్, ఇంక్లూజివ్, రెసిలియంట్. వాట్స్ ద డే? వరల్డ్ కాటన్ డే. వెన్? October 7th. వాట్స్ ద థీమ్? కాటన్ సర్. వాట్ ఈస్ సర్? సస్టైనబుల్, ఇంక్లూజివ్, రెసిలియంట్. యాక్చువల్గా వరల్డ్లో 4 కంట్రీస్ ఎక్కువగా కాటన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అందుకే వాటిని కాటన్ 4 అని పిలుస్తారు. ఆ 4 కంట్రీస్ ఏంటి అంటే బెనిన్, బర్కినా ఫసో ఆర్ బుర్కినా ఫసో, చాద్, మాలి. ఆఫ్రికన్ కంట్రీస్ ఇవి. వీళ్ళు ప్రపోజ్ చేశారు అండ్ యునైటెడ్ నేషన్స్ యాక్సెప్ట్ చేసింది 2019లో. లుక్ అట్ హియర్, ద ఐడియా ఆఫ్ వరల్డ్ కాటన్ డే వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ దిస్ ఇయర్ 2019 when 4 cotton producers in sub-Saharan Africa, Benin, Burkina Faso,
Chad and Mali, known as the Cotton 4, proposed the World Trade Organization for the observance of World Cotton Day celebration on October 7th. In 2024, the World Cotton Day was celebrated on 7th October 2024 in this country called Benin, in this city, Cotonou, Benin, marking the first time the event will be held in this country. Okay, right. So, కాటన్ 4 అని ఏ కంట్రీస్ని పిలుస్తారు? వరల్డ్లో కాటన్ 4 అని పిలవడే కంట్రీస్ ఏంటి అంటే బెనిన్, బుర్కినా ఫసో, చాద్, మాలి. బెనిన్, బుర్కినా ఫసో, చాద్, మాలి. ఈ 4 కంట్రీస్ ఎక్కువగా కాటన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ 4 కంట్రీస్ ప్రపోజలే దిస్ వరల్డ్ కాటన్ డే. అండ్ అక్టోబర్ 7 సెలబ్రేట్ చేస్తున్నాం. థీమ్ ఏంటంటే దిస్ ఇయర్ కాటన్ సర్, కాటన్ సస్టైనబుల్, ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్. దట్స్ ద 20th క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 21. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. విచ్ సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఓకే రైట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విల్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ ఇన్ నెక్స్ట్ ఇయర్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ న్యూ క్యాంపస్ని, లైక్ ఐఐటీస్ లాగా ఇదొక ఇన్స్టిట్యూషను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ న్యూ క్యాంపస్ని ఎక్కడ ఓపెన్ చేస్తుందంటే దుబాయ్లో. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ in which city? Dubai. That's the thing. Next, 22nd question. 22nd question is all about Pradhan Mantri Gati Shakti National Master Policy. 3 years complete చేసుకుంది. And with this October 13, this Pradhan Mantri Gati Shakti, look at here, National Master Plan or Policy. What is this particular scheme? Pradhan Mantri Gati Shakti scheme objective ఏంటి? Multimodal connectivity successfully completed 3 years of implementation and achieved significant milestones in transforming the country's infrastructure landscape. And this Pradhan Mantri Gati Shakti policy ni, National Master Plan ni, National Master Policy ni implementation చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఏది అంటే Ministry of Commerce and Industry. Under that ministry, this division called Logistics Division. And the initiative aims to ensure seamless and efficient connectivity for the movement of people, public mandante people, goods ni, services ni across the different modes of transport, thereby improving last mile connectivity and reducing travel time. So what is this Pradhan Mantri Gati Shakti National Master Plan ante? People ni, goods ni, services ni destination ki different ways of transport ద్వారా, it may be a flight, it may be a bus, it may be a train, or it may be through oceans, like that, ships. సో ఎఫిషియెంట్గా ఫాస్ట్గా మల్టీమోడల్ కనెక్టివిటీతో కనెక్ట్ చేసి ట్రావెల్ టైంని రెడ్యూస్ చేయడం. నెక్స్ట్ దీంట్లో 7 ఇంజన్స్ ఉన్నాయి. దే ఆర్ సింప్లీ రోడ్స్, ఎయిర్పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో సిటీస్లో ఉన్న బస్ ట్రాన్స్పోర్ట్స్, లోకల్ సిటీ బస్సెస్ ఉంటాయి కదా, దోస్ థింగ్స్. అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, పోర్ట్స్ అండ్ వాటర్వేస్, వీటన్నిటిని అప్గ్రేడ్ చేసి మల్టీమోడల్ కనెక్టివిటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన స్కీమే దిస్ ప్రధాన్ మంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. అండ్ ఇప్పటి వరకు దిస్ ప్రధాన్ మంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారంటే, ఒకటి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బై 2030, లుక్ అట్ దిస్ వన్, బై 2030 మన ఇండియాని లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 25 కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీగా తీసుకురావాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే రెడ్యూసింగ్ లాజిస్టిక్స్ కాస్ట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నాము ఇక్కడ అంటే సమ్ 100 రూపీస్కి పర్చేజ్ చేస్తున్నామంటే ఆ 100 రూపీస్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ యావరేజ్గా ఎంత ఉందంటే నియర్లీ 14% ఆఫ్ ప్రొడక్ట్ వరకు ఉంది. అంటే 100 రూపాయల ప్రొడక్ట్లో ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ ఉంటుంది, హోల్సేల్గా దాన్ని పర్చేజ్ సేల్ చేస్తున్న ఆ కంపెనీ ప్రాఫిట్ ఉంటుంది, రీటైల్ కంపెనీ ప్రాఫిట్ ఉంటుంది. సో వాటితో పాటు ఎక్స్ట్రాగా మనం పే చేస్తున్న ట్యాక్స్లు ఉంటాయి, ఎక్స్ట్రా మనం పే చేస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా. ఇఫ్ సపోజ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కన్నా రెడ్యూస్ అయితే ఓవరాల్ ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ తగ్గితే ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ కన్జ్యూమర్స్ కదా. సో ఆబ్వియస్గా మోర్ సేల్స్ పెరుగుతాయి, కంపెనీస్ కూడా ఇండైరెక్ట్గా ప్రాఫిటబుల్గా ఉంటాయి. సో ఆ ఇంటెన్షన్తో, అంటే ఓవరాల్గా చెప్పాలంటే లాజిస్టిక్ కాస్ట్ని రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ నేషనల్ లాజిస్టిక్ పాలసీని 2020లో లాంచ్ చేశారు. టార్గెట్ ఏంటంటే బై నెక్స్ట్ 8 years, ఆ టైంలో పెట్టుకున్న టార్గెట్ నెక్స్ట్ 8 yearsలో 2030 కల్లా ఇండియాని ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో, ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్,
వరల్డ్లో ఏ కంట్రీస్లో లాజిస్టిక్స్ యొక్క మూమెంట్ చాలా తక్కువ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది. దీంట్లో మన ఇండియా ర్యాంకు టాప్ 25లకు తీసుకొచ్చేదే టార్గెట్, రావడమే టార్గెట్ బై 2030. నెక్స్ట్ థింగ్, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. దీంట్లో మన ఇండియాలో ఉన్నటువంటి లాజిస్టిక్స్ కంపెనీస్ అన్నీ కూడా రిజిస్టర్ అయ్యాయి అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ కంపెనీస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, గతి శక్తి సంచార్ పోర్టల్. వాట్ ఈస్ దిస్ గతి శక్తి సంచార్ పోర్టల్ అంటే, it was launched 2022 by Ministry of Electronics and Information Technology for centralized right way of approvals. The primary objective of the portal is to provide universal and equitable, this is the point, broadband services across the country, especially in the rural areas. రూరల్ ఏరియాస్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ గతిశక్తి సంచార్ పోర్టల్. సో 3 years బ్యాక్ ప్రధాన్ మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్స్ అ మల్టీ మోడల్ కనెక్టివిటీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. పీపుల్స్ని, గూడ్స్ని, సర్వీసెస్ని లాస్ట్ మైల్ వరకు కనెక్ట్ చేసి ఉంచేలా, బెటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేలా అండ్ లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేసేలా ఈ స్కీమ్ని, ఈ పాలసీని డిజైన్ చేశారు. దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీంట్లో 7 ఇంజన్స్ ఉన్నాయి. రోడ్స్, మాస్ ట్రాన్స్పోర్టు, రైల్స్, దట్ ఈస్ ట్రైన్, పోర్ట్స్, లైక్ దట్ 7 ఇంజన్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద 7 ఇంజన్స్ యూ కెన్ సీ హియర్. రోడ్స్, ఎయిర్పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, పోర్ట్స్, వాటర్వేస్ ఎక్సెట్రా. అండ్ ఈ స్కీమ్లో దట్ ఈస్ ప్రధాన్ మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే, ఒకటి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. దీంట్లో ఆబ్జెక్టివ్ ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ రిడ్యూస్ చేయడం అండ్ ఇండియాని లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 25 కంట్రీస్లో ఉండేలా డెవలప్ చేయడం, దట్ ఈస్ బై 2030 కల్లా. నెక్స్ట్, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ యూలిప్, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. ఆల్ లాజిస్టిక్స్ కంపెనీస్ అన్ని కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యాయి అండ్ వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పోర్టల్లో, ఈ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. నెక్స్ట్, గతి శక్తి సంచార్ పోర్టల్ ద్వారా రూరల్ ఏరియాస్ కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడం. అండ్ ఈ ప్రధాన్ మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మినిస్ట్రీ ఏది అంటే, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దాంట్లో ఉన్న లాజిస్టిక్స్ పాలసీ డివిజన్. ఓకే, దట్స్ అ క్వశ్చన్ కాల్డ్ 22nd, I think. Yeah, 22nd. And information ఇది క్వశ్చన్ దగ్గరకు వస్తే, which ministry has implemented the Pradhan Mantri Gati Shakti National Master Plan that completed 3 years of implementation on this October 13th, 2024? Obviously, Ministry of Commerce and Industry. Okay, option number 1 itself is the correct answer. Right. Next one to question number 23rd. What is this 23rd question ante? This year February ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ స్కీమ్కి అలొకేట్ చేసిన ఫండింగ్ కూడా 75,021 crores. ఈ స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుందంటే FY 27 వరకు. అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే, 1 crore హౌస్ హోల్డ్స్కి, 1 కోటికి పైగా హౌసెస్లో సోలార్ ఇన్స్టలేషన్స్ చేసి అండ్ ఆ ఫ్యామిలీస్ని ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సెల్ఫ్ సఫిషియెంట్ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ద ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. నౌ ఈ స్కీమ్లో ఇవి సబ్సిడీస్, సపోజ్ మీ ఇంటికి కనుక 2 kilowatt సిస్టమ్ వరకు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 60% అయ్యే కాస్ట్ 60% సబ్సిడీ. అదే 2 to 3 kilowatts వరకు అయితే 40% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంకా నెంబర్స్ పరంగా మాట్లాడితే 1 kilowatt సిస్టమ్కి 30,000, 2 kilowatt సిస్టమ్కి 60,000 అండ్ 3 kilowatt సిస్టమ్ అండ్ మోర్ దాన్ దట్కి 78. ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఇక్కడ ఈ స్కీమ్ గురించి ఫస్ట్ మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ ద కరెంట్ అఫైర్ థింగ్. ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన launched this year February 29 on leap year day. That's a much better to remember. Leap year, that is on February 29. And what's the fund allocated for this Pradhan Mantri Suryaghar Muft Bijli Yojana ante 75,021 crores, and this scheme is valid until FY 27. Now కరెంట్ అఫైర్ థింగ్ ఏంటంటే, ఈ స్కీమ్లో దట్ ఈస్ ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో అండర్ ది స్కీమ్లో ఒక కాంపోనెంట్ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఆ కాంపోనెంట్కి వాళ్ళు పెట్టిన పేరు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. దీనికోసం వీళ్ళు అలొకేట్ చేసిన ఫండ్ 500 crores. వాట్ ఈస్ దిస్ ఫండ్ అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి సోలార్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేసి ఈ
ఏమైనా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని కనుక వాళ్ళు షేర్ చేసి డెవలప్ చేస్తే వాళ్ళకి లుక్ అట్ హియర్ ద స్కీమ్ విల్ సపోర్ట్ ఇన్నోవేటివ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. అంటే ఎంత ఎఫిషియెంట్గా మనం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని రెసిడెన్షియల్ హౌసెస్ పైన బిల్డింగ్స్ పైన ఇన్స్టాల్ చేసి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయొచ్చు, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఏమేమి చేంజెస్ చేయాలి ప్రజెంట్ ఉన్న వాటికి, ఇలా ఇన్నోవేటివ్ వేలో ఆలోచించి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వాలనే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ కాంపోనెంట్ని క్రియేట్ చేసింది. ఏం కాంపోనెంట్ అది? ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. దీనికోసం అలొకేట్ చేసిన ఫండింగ్ ఎంత? 500 crores. ఈ కాంపోనెంట్ ద్వారా ఇన్నోవేటివ్ సోలార్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వడం, దట్ డెమాన్స్ట్రేట్ న్యూ టెక్నాలజీస్ ఆర్ బిజినెస్ మోడల్స్ ఫర్ వాట్ పర్పస్? రెసిడెన్షియల్ పర్పస్ యూస్. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ 18 months. అండ్ దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సపోర్ట్ టు limited to 60% of the project cost or 30 crores whichever is low, between these two whichever is lower. And apart from that, even if you look at here, to promote innovation in rooftop solar, annual awards will be given including a citation and cash prizes of 1 crore, 50 lakhs, 30 lakhs and like etc. You can see ఏ కంపెనీస్ని సపోర్ట్ చేస్తారంటే స్టార్టప్స్ని, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎన్జిఓస్ని on scalable and reliable projects, replicable projects. This will enhance efficiency in solar energy generation and distribution, leading to lower electricity cost for consumers. Okay, ee question yokka major objective. Now let me explain. Right, already we all know Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana గురించి. ఈ స్కీమ్ ద్వారా 1 కోటి మందికి పైగా హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి అవసరమయ్యే సోలార్ ప్లేట్స్ని, ప్యానల్స్ని ఫిక్స్ చేయబోతున్నారు ఆన్ దేర్ రూఫ్ ఆఫ్ హౌసెస్. రైట్, నౌ ఈ ఇన్స్టలేషన్స్కి సంబంధించి ఏవైనా ఇన్నోవేటివ్ వేలో చేసే కంపెనీస్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ స్కీమ్లోని ఒక సబ్ కాంపోనెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అనే సబ్ కాంపోనెంట్. ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి అలొకేట్ చేసిన ఫండింగ్ 500 crores. ఈ డబ్బుని, ఈ అమౌంట్ని ఎలా యూజ్ చేస్తారంటే, సపోజ్ లెట్ us assume మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంత అమౌంట్ అలొకేట్ చేసింది కదా ఈ ప్రాజెక్ట్కి. ఒక కంపెనీ XYZ అనే కంపెనీ ఉందనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. సో వీళ్ళు ఒక న్యూ ఇన్నోవేటివ్ వేని ప్రజెంట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. చాలా ఎఫిషియెంట్గా ఉంది ఎలక్ట్రిసిటీ జనరేషన్లో అండ్ ఈవెన్ కాస్ట్ పరంగా చాలా ఎఫిషియెంట్గా ఉంది అనుకుంటే, అండ్ అలాంటి కంపెనీస్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. దీనికి అలొకేట్ చేసిన ఫండింగ్ 500 crores. అండ్ వీళ్ళు అలాంటి టెక్నాలజీ డెవలప్ చేయడానికి సపోజ్ ఒక 30 crores ఖర్చు అయింది అనుకుందాం, లేదా 50 crores ఖర్చు అయింది అనుకుందాం. దీంట్లో గవర్నమెంట్ 60%, లుక్ అట్ ద స్టేట్మెంట్ ఆల్సో, ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ 60%, ప్రాజెక్ట్ కాస్ట్లో 60% సబ్సిడీగా ప్రొవైడ్ చేస్తుంది. సరే, ఇంకా ఈవెన్గా బెటర్, లెట్ మీ టేక్ అ నెంబర్ కాల్డ్ 70 crores, నాట్ 50 crores, 70 crores, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. 70 crores 60% అంటే 7 6 42, యాక్చువల్గా 42 crores ఇవ్వాలి కదా. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 70 crores అయితే గవర్నమెంట్ 42 crores ఇవ్వాలి కదా, బట్ అప్పర్ లిమిట్ ఉంది 30 crores. అంటే 30 crores గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ రిమైనింగ్ 40 crores కంపెనీ బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్కి కూడా బెటర్ మార్కెటింగ్ వస్తుంది వన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్నోవేటివ్. సో మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ని, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేయడం కోసము, దేనికి ఎంకరేజ్ చేయడం కోసము, ఈ రెసిడెన్షియల్ యూసేజ్ పర్పస్కి సోలార్ ఇన్స్టాలేషన్స్లో ఏమైనా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ కాంపోనెంట్ అండర్ ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఓకే, అండ్ దీంట్లో క్రియేట్ చేసిన ఒక కాంపోనెంట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. దీనికోసం అలొకేట్ చేసిన ఫండింగ్ 500 crore rupees. ఈ అమౌంట్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఆ కంపెనీ సెటప్ చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్లో 60% లేదు 30 crores, విచ్ ఎవర్ ఇస్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని గవర్నమెంట్ సపోర్ట్గా ఇవ్వబోతుంది. ఓకే, దట్స్ అ థింగ్. ఇక్కడ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ వేరు అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్న కాంపోనెంట్ వేరు. కాంపోనెంట్కి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని నేమ్ పెట్టి దానికి 500 crores అలొకేట్ చేసింది. సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ స్టార్టప్స్ అయితే, ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే, ఏ ఎన్జిఓస్ అయితే సోలార్ ఇన్స్టలేషన్ సంబంధించిన న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తాయో వాటిని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ కాంపోనెంట్ని క్రియేట్ చేశారు. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, దట్స్ అ క్వశ్చన్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ క్వశ్చన్,
In October 2024, the Ministry of New and Renewable Energy notified a scheme guidelines to implement the 500 crore innovative projects component under which particular scheme? That is Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana. Option 2 is the correct answer. Prime Minister Surya Ghar Muft Bijli Yojana. That's the 23rd question. Next, 24th and 25. Okay, 24th question. The 24th question is all about name the first memorial park అంటే మ్యూజియం లాంటిది దట్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై ది ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్ ఆర్మీ రీసెంట్గా ఒక మెమోరియల్ పార్క్ని అంటే ఒక మ్యూజియం లాంటి దాన్ని ఇనాగరేట్ చేసింది. ఎక్కడ? పూణే, మహారాష్ట్రలో. ఎవరికి సంబంధించింది? టు హానర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పర్సనల్స్. ఓకే, మిలిటరీలో ఇంటెలిజెన్స్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. ఇప్పుడు మనం కాలేజ్లో ఈసీఈ ఒక డిఫరెంట్ బ్రాంచ్, ట్రిపుల్ ఒక డిఫరెంట్ బ్రాంచ్, మెకానికల్ ఒక డిఫరెంట్ బ్రాంచ్ ఎలానో ఇండియన్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. ఆ ఇంటెలిజెన్స్ ఏంటి? టెక్నాలజీని బేస్ చేసుకొని వాట్ వి కాల్ ఏమైనా టెర్రరిస్టుల మధ్య కాన్వర్జేషన్స్ కన్నా జరుగుతూ ఉంటే ఆ కాన్వర్జేషన్స్ అన్నిటిని డీకోడ్ చేసేలా ఈ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్ వర్క్ చేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్లో వర్క్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మెమోరియలే దిస్ పార్క్. ఎక్కడంటే పూణే, మహారాష్ట్రలో. పర్సనల్ హూ లాస్ దేర్ లైవ్స్ ఇన్ సర్వీస్. అండ్ ఎస్, ఆ పార్కుకి వాళ్ళు పెట్టిన నేము సడా సతార్క్, ఆల్వేస్ అలర్ట్. దట్స్ ద నేమ్ ఆఫ్ దట్ మెమోరియల్ పార్క్. సో సింప్లీ నేమ్ ద ఫస్ట్ మెమోరియల్ పార్క్ దట్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై ది ఇండియన్ ఆర్మీ. ఎక్కడ? పూణే, మహారాష్ట్ర. అండ్ సింప్లీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సరైగఢ్ వార్ మెమోరియల్ పార్క్, కార్గిల్ మెమోరియల్ పార్క్ అండ్ ఖాలుబర్ వార్ మెమోరియల్, సతారక్ పార్క్, రాష్ట్రీయ సైనిక్ సమగ్ర. ఓకే, సతారక్ ఆర్ సింప్లీ దిస్ వన్, సతారక్ పార్క్. ఓకే, సింప్లీ ఇన్ ఇంగ్లీష్ ఆల్వేట్ అలర్ట్. ఓకే, ఇప్పటి వరకు లైఫ్ కోల్పోయినటువంటి 40 ఇంటెలిజెన్స్ మిలిటరీ పర్సనల్స్ సంబంధించినటువంటి వాళ్ళ look at here, the park displays bust, that means culture of a person's head or వాళ్ళకి సంబంధించినటువంటి ఫేషియల్ చిన్న స్టాచ్యూలు కానీ ఇవన్నీ కూడా యూ కెన్ అబ్జర్వ్ దే. అండ్ వెన్ ఎవర్ యూ విజిట్ పూణే, విజిట్ దిస్ పర్టికులర్ మెమోరియల్ పార్క్. సో 24th క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ మెమోరియల్ పార్క్ పూణేలో ఇనాగరేట్ చేసింది. ఈ మెమోరియల్ పార్క్ ఎవరికి సంబంధించింది? మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ హూ లాస్ దేర్ లైఫ్స్ ఇన్ సర్వీస్. And the name of that park is Satark Park or Sada Satark Park. Okay, option 4 is the correct answer, right? And yes, 24, that's the last question of this discussion. Still there is one more part also. It means there is a part 4 also. And still almost 14 questions pending ఉన్నాయి. And that part next class lo maatladadam, right? Thank you.